మనం ఏదైనా పని చేయించాలంటే ఫస్ట్ చూసేదేంటి? ధర. ఎంతవుతుంది అని కదా. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవడం లాంటి పెద్ద విషయాల్లో అయితే ప్రతి పైసా లెక్కే. కాని ఈ తక్కువ ధర అనే ఆలోచనే మనల్ని ఓ పెద్ద ఉచ్చులోకి నెట్టేస్తే, మనం తెలియకుండానే ఓ పెద్ద తప్పులో కాలేస్తే? సరే, ఈరోజు మనం చూద్దాం ఈ చౌక పునాదుల వెనుకున్న అస్సలు ఖర్చు ఏంటో. ఈ మాట చూడండి, చీప్ అంటే తక్కువ ధర కాదు. వినగానే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. మనకు తెలిసి చీప్ అంటే తక్కువ డబ్బు. కాని ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈ ఒక్క పదం వెనక మన జేబుకు పెద్ద చిల్లు పెట్టే ఓ ఖర్చు దాగుంది. అదేంటో చూద్దాం పదండి. ఓ చిన్న ఉదాహరణ తీసుకుందాం. వాటర్ ప్రూఫింగ్ లాంటివి చాలా ముఖ్యమైన పనులు. తక్కువ ఖర్చుతో అయిపోయిందని ఆ టైంలో హ్యాపీగా ఫీలవుతాం. కానీ తర్వాత వర్షాకాలం మొదలయ్యాక గోడలన్నీ తడిసిపోయి ఇంట్లో ఫర్నిచర్ పాడవుతుంటే అప్పుడు తెలుస్తుంది చీప్ అనే పదానికి అసలర్థం ఆందోళన అని. ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తారు. తక్కువ ధర అనే ఎరను చూసి టెంప్టవుతారు. కాని అది ఓ ట్రాప్ అని గుర్తించరు. ఆ క్షరానికి కొన్ని వందలు మిగిలాయని అనిపించొచ్చు, కాని దానివల్ల భవిష్యత్తులో వేల రూపాయలు నష్టపోతామని మర్చిపోతారు. అది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఆ ఒక్క రాంగ్ డెసిషన్ మిమ్మల్ని ఓ నెవర్ ఎండింగ్ సైకిల్లోకి లాగేస్తుంది. డబ్బులు సేవ్ చేద్దామనుకున్న ప్రయత్నం చివరికి ఉన్న డబ్బుల్ని కూడా ఊడ్చేస్తుంది. ఇదొక పెద్ద తలనొప్పనమాట. అబ్బా, ఈ స్లైడ్ చూస్తుంటేనే విసుగొచ్చేస్తోంది కదా. చూడండి, మొదట తక్కువ ధర అని ఓ ప్రయత్నం, అది బెడిసికొడుతోంది. సరేలే అని రెండోసారి మళ్ళీ అదే పని. కొన్నిసార్లు అక్కడితో కూడా ఆగదు తెలుసా, మూడోసారి కూడా. ఒక్కసారి ఊహించుకోండి, అదే పని, మళ్ళీ మళ్ళీ అదే ఖర్చు, అదే టెన్షన్, రిపీట్ మోడ్లో. ఎంత నరకంగా ఉంటుందో కదా. ఇన్ని దెబ్బలు తిన్నాక అప్పుడుగాని జ్ఞానోదయం కాదు. చీప్ అంటే తక్కువ డబ్బు కాదు. చీప్ అంటే ఫ్యూచర్లో పెట్టబోయే డబుల్ ఖర్చు, పడబోయే ఎక్స్ట్రా కష్టం, అనుభవించబోయే మెంటల్ టెన్షన్. అప్పుడు అర్థమవుతుంది అసలు విషయం. సో మనం చీప్ వర్క్ అనే పదానికి ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చుకుందాం. ఇదేదో తక్కువ ధరకు చేసే పని కాదు. ఇదొక టైం బాంబ్ లాంటిది. మొదట్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, కాని ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమస్యలన్నీ బయటకొస్తాయి. ఈ స్లైడ్లో ఉంది సింపుల్ ఫార్ములా కాదు, ఇదొక విషవలయం. సరిగ్గా గమనించండి. చీప్ పని అనే ఒక్క తప్పు పదే పదే పని చేయిస్తుంది. అది కాస్త డబుల్ డబ్బు ఖర్చు పెట్టిస్తుంది. చివరికి ఆ డబ్బు పోయిందన్న బాధ మెంటల్ టెన్షన్కి దారితీస్తుంది. చూసారా, ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద గొలుసుకట్టు సమస్యను క్రియేట్ చేస్తుందో. అయితే ఈ తలనొప్పులన్నింటి నుంచి